డాకు డాకు మహారాజ్ నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య సినిమా. మన డాకు మహారాజ్ మొన్న సంక్రాంతికి వచ్చింది జనవరి 12న. మంచి హిట్ అయింది సినిమా. అంటే జనవరి 10 గేమ్ చేంజర్ ఫ్లాప్ అయ్యేసరికి 12కి వచ్చిన ఈ సినిమా బాగుండేసరికి కలెక్షన్స్ అదరగొట్టేసింది ఓపెనింగ్స్లో. బట్ ఏమంటే 14కి మళ్ళీ సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ సినిమా వచ్చి దీన్ని కొంచెంగా తగ్గించింది. బట్ టోటల్ రన్లో 134 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇవి మనకు బాలయ్య కెరియర్లోనే హయ్యెస్ట్. ఇంతకుముందు వరుసగా 3 హిట్లు ఉన్నా అఖండ కానీ, వీరసింహారెడ్డి కానీ, భగవంత్ కేసరి కానీ 100 కోట్ల సినిమాలు 70 కోట్ల షేర్ ఉంటే మొదటిసారి ఈ సినిమాతో 80 కోట్ల షేర్ మార్క్ టచ్ చేశాడు బాలయ్య. ఈ సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే 80 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు కొన్నారు, 80 కోట్లు వచ్చేసాయి. సో సినిమా క్లీన్ హిట్ అయింది బాక్సాఫీస్ దగ్గర. ఒకవేళ సంక్రాంతికి వస్తున్నాం లేకుంటే సినిమా ఖచ్చితంగా 150 కోట్ల గ్రాస్కి వెళ్ళిండేది. ఫస్ట్ టైం బాలయ్యకి 150 కోట్లు గ్రాస్ వచ్చిండేది. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మొన్న ఫిబ్రవరి 21 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది. సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొన్నారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ 5 భాషల్లో డబ్ చేసి పెట్టారు సినిమాని నెట్ఫ్లిక్స్లో. నేను కూడా చూశాను, వచ్చాక 2 సార్లు చూశాను నేను మళ్ళీ నెట్ఫ్లిక్స్లో ఫుల్ మంచి వాల్యూమ్తో పెట్టుకుని. సో మన తెలుగులో చూస్తారు, ఎందుకంటే మన తెలుగు సినిమా బాలయ్య సినిమా. కానీ ఈ సినిమా ఈ కొత్త రికార్డులు పెట్టింది బాలయ్య కెరీర్లో. ఒక వారం నుంచి, అంటే 21 నుంచి ఈరోజు 27 గురువారం, అంటే ఒక వారం పాటు నెట్ఫ్లిక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళే ప్రతి వారం రిలీజ్ చేస్తారు ఏ దేశంలో ఏ టాప్ 10 మూవీస్ ఏ సినిమాని ఎక్కువ చూస్తున్నారు అనేసి. ఇప్పటి వరకు ఈ మొదటి వారంలో ఈ సినిమాను 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంటే 24 లక్షల మంది చూశారు, 24 లక్షల ఫ్యామిలీస్ చూసాయన్నట్టు, 24 లక్షల నెట్ఫ్లిక్స్ అకౌంట్స్ చూసాయి ఈ సినిమాని. అంటే ఇది వీళ్ళకు నెట్ఫ్లిక్స్లో హయ్యెస్ట్ ఒక రీజనల్ సినిమాకు ఇన్ని వ్యూస్ రావడము అనేది ఒక రికార్డ్. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాల కంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే పుష్పకు కూడా మొదటి వారంలో ఇంత వ్యూస్ రాలేదు నెట్ఫ్లిక్స్లో. ఎందుకంటే ఇది 5 భాషలో డబ్ చేయడం వల్ల ఈ అడ్వాంటేజ్ వచ్చింది. ఒక తెలుగులో పెట్టింటే ఇంత వచ్చిండేది కాదు నెట్ఫ్లిక్స్కి. ఇక అంతేకాకుండా మన ఇండియాలో టాప్ 2లో ట్రెండ్ అవుతుంది సినిమా. ఇది వారం నుంచి టాప్ 1లో ఇంకో హిందీ సినిమా ట్రెండ్ అవుతుంది మన ఇండియాలో, ధూమ్ధామ్ అనేసి. మన ఎవరిది, యామి గౌతమ ఆమెది ఈ సినిమా. సో టాప్ 2లో ఉంది ఇండియాలో ఇది ఒక వారం నుంచి. ఈ 2వ వారం కూడా నాకు తెలిసి టాప్ 2లోనే ఉంటుంది. కానీ ఇండియా కాకుండా మనకు ఇంకా 13 దేశాల్లో ఈ సినిమా టాప్ 10లో ట్రెండ్ అవ్వడం అనేది అద్భుతం అని చెప్పాలి. అందులో 11 దేశాలు ఏషియా నుంచి ఉంటే 2 దేశాలు ఆఫ్రికా నుంచి. ముందు మన ఏషియాలో దేశాలు చూసుకుంటే పాకిస్తాన్, మన పక్కనున్న పాకిస్తాన్లో ఈ సినిమా టాప్ 10లో ట్రెండ్ అవుతుంది అంటే ఆశ్చర్యం అసలు. ఇది మామూలుగా పాకిస్తాన్లో హిందీ సినిమాలు చూస్తారు, ఏమన్నా పాకిస్తాన్కి అగెనెస్ట్గా ఉన్న సినిమాలు అంటే చూడరు. కానీ బట్ ఇది అలాంటి సినిమా కాదు కదా, ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కాబట్టి పాకిస్తాన్లో టాప్ 10లో ఉంది, బంగ్లాదేశ్లో టాప్ 10లో ఉంది, పక్కనున్న శ్రీలంకలో టాప్ 10లో ఉంది, ఇంకా మనకు మలేషియాలో టాప్ 10లో ఉంది, సింగపూర్లో టాప్ 10లో ఉంది, ఇంకా ముస్లిం కంట్రీస్ ఏమన్నా ఖతార్లో టాప్ 10, బహ్రెయిన్లో టాప్ 10, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో టాప్ 10 అండ్ మాల్దీవ్స్లో. అంటే ఈ 11 మన ఇండియా కాకుండా ఇండియాలో మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉంది, నార్త్లో బాగా పట్టుకునింది, కేరళలో ఎక్కువగా చూస్తున్నారు ఈ సినిమాని, థియేటర్లో రిలీజ్ చేయాలని అంటున్నారు ఈ సినిమాని కేరళలో, ప్లస్ తమిళనాడు, ఇన్ని చోట్ల. కర్ణాటక ఎలాగో మామూలే. సో ఇండియాలో ఇలా ఉంటే బయట మన 11 దేశాల్లో, ఏషియాలో 11 దేశాల్లో ఉంటే ఆఫ్రికాలో నైజీరియాలో, అంటే అక్కడ ఎక్కువ ఇండియన్స్ ఉంటారు, బట్ అక్కడ నైజీరియాలో టాప్ 10లో ట్రెండ్ అవుతుంది. అండ్ మారిషస్లో అది 13వ దేశం. ఇలా 13 దేశాల్లో డాకు మహారాజ్ మొదటి వారం నెట్ఫ్లిక్స్లో టాప్ 10లో ట్రెండ్ అవుతుంది. ఇప్పటి వరకు 2.4 మిలియన్ వ్యూస్, ఈ ఏమంటారు ఇండివిజువల్ అకౌంట్ హోల్డర్ వ్యూస్ అంటే 24 లక్షల మంది, 24 లక్షల కుటుంబాలు చూసాయి. కుటుంబానికి 2 వేసుకున్నా ఒక 50 లక్షల మంది చూశారన్నమాట మొదటి వారం. థియేటర్లో వీళ్ళు చూశారో లేదో తెలియదు, నాలాగా సగం మంది థియేటర్లో చూసింటారు, మళ్ళీ చూస్తుంటారు. సో 50% వేసుకున్నా కానీ ఒక ఏమంటారు ఒక 25 లక్షల మంది మళ్ళీ కొత్తగా చూశారు. అందరికీ పిచ్చగా నచ్చింది. నాకు తెలిసి 2వ వారం, 3వ వారం, 4 వారాలు కూడా ట్రెండ్ అవ్వచ్చు సినిమా నెట్ఫ్లిక్స్లో, ఏదైనా కొత్త సినిమా రాకపోతే నెట్ఫ్లిక్స్లో. అది మన బాలయ్య ఇప్పుడు. అంటే అఖండ నుంచి బాలయ్య టైం నడుస్తుంది. 3 సార్లు ఎమ్మెల్యే, ఇంతవరకు అపజయం లేదు.
3 వరుసగా బ్లాక్ బస్టర్లు హిట్లు కొట్టాడు, ప్లస్ 4వది ఇది డాకు మహారాజ్. ఇప్పుడు అఖండ తాండవంతో రాబోతున్నాడు. మహాకుంభమేళలో షూటింగ్ జరిగింది. సో ఈ సంవత్సరమే రావచ్చు అది, లేదా సంక్రాంతికి రావచ్చు. దసరా టార్గెట్ ఉంది. మరి 5వ సినిమా కూడా ఇక తమన్ కాంబినేషన్, ప్లస్ ఈసారి బోయపాటి డైరెక్షన్. సో బాలయ్యకు ఏమంటారు, అది అంటారు కదా దాన్ని, మహజ్జాతకం అని నడుస్తుంది ఇప్పుడు. ఇంకా తిరుగు లేకుండా వెళ్తున్నాడు బాలయ్య. అది మొత్తానికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇది కొన్నందుకు వాళ్ళు హ్యాపీ. నాకు తెలిసి ప్రొడ్యూసర్ హ్యాపీ, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ, అందరూ హ్యాపీ ఈ సినిమాతో. సినిమా అక్కడ థియేటర్కల్గా హిట్, ఇటు నాన్ థియేటర్కి నెట్ఫ్లిక్స్లో డిజిటల్లో బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇక టీవీలో వచ్చినప్పుడు చూడాలి. త్వరలో టీవీలో వస్తుంది. టీవీలో వచ్చినప్పుడు ఇక అక్కడ టీఆర్పీ ఎలా ఉంటుందో చూడాలి. అది ఓకే. జై బాలయ్య. బాయ్.